మీరు మినిస్టర్గా ఆ చిత్తూరు జిల్లాలో మీ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యువర్ ఓన్ టెరిటరీ. అక్కడికి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రవేశం లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు ఆయన, కానీ మీ ఇలాకాలో మీ ప్రత్యేక సామ్రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రవేశం లేదు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో మీ ఇలాకాలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ప్రవేశం లేదు. అక్కడ హీ కెనాట్ డైరెక్ట్ దట్ పోలీస్. డీజీ అవ్వచ్చు ఆయన అక్కడ పోలీసుల్ని డైరెక్ట్ చేసే స్థితిలో, మీకు వ్యతిరేకంగా ఏమీ చేయలేని స్థితిలో చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు. మీ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రెవెన్యూ ఆఫీషియల్స్, చీఫ్ సెక్రటరీ లేకుంటే అక్కడ వేరే అధికారులు ఆదేశించే స్థాయిలో లేరు. అదొక ప్రొహిబిటెడ్ ఏరియా. మీరే డిక్టేటర్ అక్కడ. అలా ఏర్పాటు చేసుకున్నారు. మీ అవినీతి సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ సామ్రాజ్యంలోకి వేరే ఎలా ఎంటర్ అవటానికి లేదు. మీ సామ్రాజ్యంలో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేయాలంటే మీ పర్మిషన్ కావాలా? పోలీస్ అధికారులు వచ్చి మీ ఇంటికి వచ్చి ఎస్ అనిపించుకొని వెళ్తేనే అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. చెప్పమనండి. అక్కడ ఎస్పీని కానీ లోకల్ ఆఫీసర్స్ని కానీ చెప్పమనండి. లేదు లేదు పెద్దిరెడ్డి ఎవరు మాకు చట్టం ప్రకారం వెళ్తున్నాం మేమని చెప్పే ధైర్యం ఉందా? అక్కడ రెవెన్యూ ఆఫీసర్స్ మీకు తెలియకుండా ఒక చిన్న ఆర్డర్ పాస్ చేయగలరా? ఒక పాస్బుక్ ఇవ్వగలరా? రెవెన్యూ ఆఫీసర్స్ వితౌట్ యువర్ నాలెడ్జ్? ఈ రకంగా ఒక సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు కాదని ఎవరన్నా మీకు తెలియకుండా మీ ఇలాకాలో ఒక ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వగలరా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు తెలియకుండా ఆ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు వేలు పెట్టగల, ఆయన కూడా భయపడతాడు మీ అవినీతి సొమ్ముతో మీరు ఏర్పాటు చేసుకున్న ఈ సామ్రాజ్యాన్ని చూచి. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా? మీ గత చరిత్ర ఏమిటి? 2004లో ఎన్కౌంటర్కు గురైన వీరప్పన్ తర్వాత ఈ శాండల్వుడ్ స్మగ్లింగ్ అంతా ఎవరి కంట్రోల్లో ఉంది? నిజాయితీగా చెప్పగలరా మీరు? హూ ఇస్ దిస్ కొల్లం గంగిరెడ్డి? కొల్లం గంగిరెడ్డికి మీకున్న సంబంధాలు ఏమిటి? ఒక సామాన్య సి క్లాస్ కాంట్రాక్టర్ ఇన్ని వేల కోట్లకు ఎలా పడగలెత్తారు? ఇంకొక కాంట్రాక్టర్ని చూపించండి. మీతో పాటు సి క్లాస్ కాంట్రాక్టర్గా పనిచేసిన వ్యక్తి ఇన్ని వేల కోట్లకు పడగలెత్తిన కాంట్రాక్టర్ని ఒకసారి చూపించు. మీకు కొల్లం గంగిరెడ్డికి ఉన్న సంబంధాలు ఏమిటని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. సమాధానం చెప్పగలరా? 2018లో నేను నోట్ చేశాను. 2013 దగ్గర నుంచి ఈ రెడ్ శాండల్ సామ్రాజ్యం మీ కనుసన్నల్లో నడిచింది నిజం కాదా? శేషాద్రి అడవుల్లో కావచ్చు, ఆ చుట్టుప్రక్కల ఫారెస్ట్లు అన్నిట్లో కూడా మీ కనుసన్నల్లో, మీ ఎరికలో రెడ్ శాండల్ స్మగ్లింగ్ జరిగింది నిజం కాదా? చెప్పగలరా? మన పక్కనున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన వందలాది మంది దళితులు, ఈ వుడ్ కట్టర్స్, చెట్లు నరికేవాళ్ళు జైల్లో ఉంటే మీ పంపున మీరు మనుషులను పంపించి వాళ్ళకి కోర్టులో కేసులకి అండగా నిలబడింది మీరు నిజం కాదా? సమాధానం చెప్పండి. లేదు రామయ్య గారంటే ఇంక వివరాలు చూపిస్తాను నేను. జైల్లో ఉన్న దళిత, తమిళనాడుకు చెందిన దళిత వుడ్ కట్టర్స్ జైల్లో ఉంటే వాళ్ళకు అండగా